హాయ్ అండి. ఇది పూస నెయ్యి అన్నమాట. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది పాల మీద మీగడ అనమాట. ఒకటి 2 సార్లు పెరుగు మీద మీగడ కూడా యాడ్ చేశాను అంతేను. డైరెక్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసుకొని ఇలా మిక్సర్ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. మనం కవ్వంతో చిలకాల్సిన పని లేదు. ఇలా మిక్సర్ జార్లో కనుక వేసేస్తే డైరెక్ట్గా ఈ విధంగా వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. ఇది మీకు ఇలాగా కనిపిస్తుంది కానీ ఇలా ప్రెస్ చేసి వాటర్లో వేసుకుంటే వెన్న అనేది మొత్తం వచ్చేస్తుంది. ఇది చూడండి ఎంత వెన్న వస్తుందో. ఇది మనం స్టోర్ చేసుకొని చక్కగా వాటిలో వేసుకోవచ్చు. నేనైతే ఈ మొత్తాన్ని నెయ్యి కింద కాగేస్తున్నాను అనమాట. ఇలా వాటర్లో మొత్తం వేసేసుకొని ఒక 2 టైమ్స్ కడుగుతున్నాను అనమాట. కడిగితే ఏమైతుందంటే మనం కాచేటప్పుడు వాసన అనేది ఉండదు. అలానే గోదావరి ఇలా 2, 3 సార్లు టర్న్ అయిపోతుంది. ఒక జస్ట్ 20 మినిట్స్ టైం పడుతుంది అంతేను. ఇక్కడ చూడండి మొత్తం ఇలా కొంచెం ఫస్ట్ వైట్గా వస్తుంది అనమాట. దాన్ని అలాగా ఇలాగ మొత్తం కదుపుతూ మరిగించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. గోదావరి కిందకి వచ్చేస్తుంది. ఇదంతా కూడా గోదావరి అనమాట. తెల్లగా కనిపించేదంతా కూడా ఇలా కరిగిపోయి మొత్తం గోదావరి కూడా బ్రౌన్ కలర్లో వచ్చాక కట్టేసేయాలి. ఇక్కడ నెయ్యి సెగ ఉంటుంది అనమాట. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.